నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడు అంబేద్కర్ 125వ జయంతి ప్రత్యేక కార్యక్రమాలతో సిద్ధమైన భారతావని గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ ప్రారంభించనున్న ప్రధాని రాజ్యాంగ నిర్మాత జయంతి ఘనంగా నిర్వహించనున్న తెలంగాణ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం 3 లక్షల వ్యయంతో పేదలకు 2 పడక గదుల ఇల్లు విభజన లోపాలపై సుప్రీంకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ 3,800 కోట్ల నష్టం వాటిల్లుతోందని వాదన ఆన్లైన్ పరీక్షలకు ఏపీపీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ సర్కారు అనుమతి ఏపీ ఆన్లైన్తో కుదరనున్న ఒప్పందం సంప్రదాయం పేరుతో శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేరు లింగభేదం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయాల బోణి కోల్కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో జయభేరి భౌతికంగా మన మధ్య లేకుంటేనేం ఆధునిక భారత ప్రతి పదంలో ఆయన స్మరణ సుస్పష్టం దేహం విడిచి దశాబ్దాలు గడిచినా ప్రతి సామాజిక పోరాటానికి కరదీపిక ఆయన చూపిన బాట నవభారత యవనికపై చెరగని ఆ చేవరాలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగానే కాదు తరచి చూస్తే ఆయన ప్రస్థానంలో అడుగడుగు సాగించిన అస్తిత్వ పోరాటాలు అధిగమించిన ఘట్టాలు ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి పాఠాలే ఆ జనయోధుడి 125వ జయంతి సందర్భంగా యావత్ భారతావని రాజ్యాంగ నిర్మాతను స్మరించుకుంటోంది జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అంతేకాదు స్వేచ్ఛ అనేది బహుమతిగా వచ్చేది కాదు అందుకోసం పోరాడి తీరాల్సిందే ధూళికణం స్థాయి నుంచి ప్రధాన నేత వరకు ఎదిగి ఒదిగి చరిత్రలో నిలిచిపోయిన నవభారత శిల్పి విశిష్టత చెప్పడానికి ఇవి పరిచయ వాక్యాలు మాత్రమే ధర్మశాస్త్ర పండితుడు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి బౌద్ధుడు తత్వవేత్త చరిత్రకారుడు రచయిత సంపాదకుడు విప్లవ జ్వాల ఇలా ఎన్నో వైవిధ్య భావనలకు ఏకరూపంగా నిలిచిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి ఏమని చెప్పగలం ఆయన ఘనతని ఎంతని వర్ణించగలం ఆ మణిదీపం వెలుగులకు అప్పుడే 125 సంవత్సరాలు 1891లో ఇదే నెల 14న రామ్జీ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా లోకంలో అడుగుపెట్టారు అంబేద్కర్ అది మొదలు ఆ జీవితం సమాజానికే అంకితమైంది రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సంఘ సంస్కర్తగా మహామేధావిగా విఖ్యాతుడైన భారతరత్నాన్ని మనకందించింది ఇవాళ ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా చేసింది వాస్తవానికి మన భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు మనం వాళ్ళని గుర్తించాం ఇతర దేశాల్లో పుట్టి ఉంటే మాత్రం వాళ్ళని ఆదరిస్తాం వాళ్ళ గురించి చదువుతాం అంబేద్కర్ చాలా అపురూపమైనటువంటి తత్వవేత్త ఆయన ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి సిద్ధాంతీకరణ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఉదారవాద సిద్ధాంతాన్ని నమ్మినటువంటి రచయిత చేయలేదు చాలా అద్భుతంగా దాన్ని మెరుగులు దిద్ది ప్రజాస్వామ్యానికి ఒక నూతన అర్థం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరిచి భారతదేశం లాంటి దేశాల్లో దాని పాత్రను విపులీకరించి చెప్పినటువంటి ఒక గొప్ప రచయిత ఆధునిక భారత గతిలో అడుగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫురణకు వస్తూనే ఉంటారు నిత్యనూతన ప్రవాహాల్లాంటి సిద్ధాంతాలు నేటికి ఏనాటికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి చేసిన ప్రతి పని నడిపిన ప్రతి రాజకీయం తీసుకున్న ప్రతి నిర్ణయంలో
అచంచలమైన జాతీయవాదమే ఆయన అభిమతం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఈ రోజుకి ఏకతాటిపై నిలుపుతున్న స్ఫూర్తి మంత్రం అదే. దేహం విడిచి 6 దశాబ్దాలు అయితేనే ఆ రూపం అలా సజీవంగా కళ్ల ముందే ఉండడానికి, బహుజన హృదయాల్లో గుడికట్టి మరీ ఆరాధించడానికి కారణమూ అదే. అంబేద్కర్ లాంటి మహాత్ముల్ని, చాలా గొప్ప వ్యక్తుల్ని ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేయకూడదన్నట్లు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అంటే నెల్సన్ మండేలా మాదిరిగా ప్రపంచంలో ఉన్నటువంటి అణచివేత గురవుతున్నటువంటి ప్రజలందరికీ ఆయన ఆదర్శంగా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే 2 రకాలుగా అంబేద్కర్ మన జాతికి బాగా సేవ చేశారు. అంటే పేద బడుగు వర్గాలకి నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావచ్చు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నమాట ఒకటి ఆయన వల్ల. రెండోది ఏంటంటే అంబేద్కర్ గారు బాగా చదివారు, చాలా గొప్ప ఫిలాసఫర్. ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించాడు. సునిశ్చితంగా పరిశీలించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలా, ఎటువంటి సమాజం ఉండాలా, ఎలాంటి భవిష్యత్తు ఉండాలా, అణచివేత లేకుండా ఉండాలంటే ఏమి చేయాలా మనకు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక తన సిద్ధాంతాన్ని ఆయన మనకు చెప్పడం జరిగింది. ఒకటా రెండా రాజ్యాంగం రాసిన, నీటిపారుదల, విద్యుత్ విధానాలు రూపొందించిన నవభారత నిర్మాణమే ధ్యేయంగా సాగారు. భరతమాత అసలు సంకెళ్లు తెంపడానికి విద్యే సరైన సాధనమని విశ్వసించారు. కులాల అంతరాలపై అలుపెరగని పోరాటంతో మార్గదర్శిగా నిలిచారు. జాతీయవాదం అంటే స్వతంత్ర సాధనకే పరిమితం కాదని, జాతి నిర్మాణం, కుల వర్ణ వ్యవస్థల క్రౌర్యంలో మగ్గిపోయిన సమాజంలో సామాజిక సమానత్వం, సాంస్కృతిక సమైక్యతే దాని అంతిమ లక్ష్యం కావాలని ఎలుగెత్తి చాటారు. ఆ క్రమంలో కఠోర పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అచంచలమైన దీక్షలే బాబాసాహెబ్ను ప్రపంచంలో ప్రథమ శ్రేణిలో నిలిపాయి. అహరహం సామాజిక న్యాయం కోసమే పోరాడిన ఈ హక్కుల సేనాని తన జీవితంలో ఒక్క నిమిషం వృధా చేసినా, విశ్రమించినా నేటి భారతం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. లేదంటే అసలు నాటి భారతంలో అంటరాని వర్గం, నిరుపేద సమాజం, అట్టడుగు స్థానానికి చెందిన ఓ వ్యక్తి స్వతంత్ర భారత నిర్మాతల్లో ఒకరిగా నూతన సహస్రాబ్ది విమోచనోద్యమాలకు ప్రాణపదంగా ఎదగడం సాధ్యమయ్యేదే కాదు. అందుకే నూతన ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడే వారందరికీ ఎప్పటికీ ఆయనో నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. స్వతంత్ర భారతంలో నిమ్న వర్గాల కోసం మరో పోరాటం నిర్మించి సమాజ విలువలు అగాధాల్లోకి జారుకోకుండా కాపు కాశారు. ఇవాళ మన భారతదేశం ఇట్లా ఉంది అంటే అందుకు కారణం అంబేద్కర్ అనే చెప్పాలి. ఇవాళ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పాలి. భారత రాజ్యాంగ రచనలో ఆయన చేసిన కృషి అపారమైంది. ఇవాళ భారతదేశాన్ని సామాజిక న్యాయం వైపు, సామాజిక మార్పు వైపు నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం, దాని నిర్మాత, దానిలో లక్ష్యాలు, అవన్నీ డాక్టర్ అంబేద్కర్ ఒక సమగ్ర దృక్పథంతో ప్రపంచంలోనే శాంతియుతంగా పరివర్తన సాగే విధానంలో ఒక అపూర్వమైన, చివరికి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం గుర్తింపబడేట్టుగా ఐక్యరాజ్యసమితి చేసినటువంటి కృషిలో అది అంబేద్కర్ యొక్క కృషి గొప్పది. అందుకే అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కార్ల్ మార్క్స్లా ప్రపంచానికి పునఃభాష్యం చెప్పిన తత్వవేత్తే కాదు, దోపిడీ ఆలవాలంగా మారిన సమాజగతి మార్చాలని పిలుపునిచ్చిన దార్శనికుడు. నేటి ప్రతి పోరాటానికి ఆయనే ఊపిరి. అసలు తన జీవితమే సంఘర్షణలతో సాధించిన విజయం. త్యాగాలతో, పోరాటాలతో, సంస్కరణవాదంతో, సాహస నిర్ణయాలతో నిండిన ఆ ప్రస్థానం శాంతం, మానవీయ విలువలకే అంకితం. ఎన్నేళ్లైనా ఈ యుగకర్త సేవలను భవిష్యత్ తరాలకు పదిలం చేయాల్సిందే. రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గ్రామ స్వపరిపాలన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అంబేద్కర్ స్వగ్రామం మధ్యప్రదేశ్లోని మవు గ్రామంలో గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ ప్రచార కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. గ్రామాల్లో సామాజిక సామరస్యం, పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచడం, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, కౌలు రైతు సంక్షేమం, పేదల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. గ్రామాలను అభివృద్ది చేయాలన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని కేంద్రం చేపడుతోంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అంబేద్కర్ టవర్స్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రానికి భూమి పూజ చేయనున్నారు. ఏడాది పొడవునా ఉత్సవాల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ట్యాంక్బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించనున్నారు. లోయర్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ టవర్స్ నిర్మాణం సహా బోరబండలో భాగ్యరెడ్డి వర్మ స్మారక సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని హిల్రాక్ ప్రాంతంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్ వరకు కార్యక్రమాలను చేపట్టనున్నారు. వేడుకల నిర్వహణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సంఘాన్ని తెరాస సర్కారు ఏర్పాటు చేసింది. జాతి దిశానిర్దేశకుడికి నివాళిగా నెలకో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న రాజ్యాంగ నిర్మాత ప్రతిమను కమిటీ పరిశీలించనుంది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై దళిత చైతన్య సంక్షేమ గీతాలాపన కార్యక్రమం జరగనుంది. పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అంబేద్కర్ జయంతి వేళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలో 6 లక్షల గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. గూడు లేని వారికి 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా నామకరణం చేశారు. ఇందులో భాగంగా పట్టణాల్లో 400 చదరపు అడుగులు, గ్రామాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 16,300 కోట్ల రూపాయలను వెచ్చించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడ శివార్లలోని జక్కంపూడి కాలనీలో ప్రారంభించనున్నారు. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతి మీద చాలా దిగ్విజయంగా, చాలా చక్కగా రాష్ట్ర స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అది కూడా అంబేద్కర్ గారి యొక్క 120వ జయంతి పురస్కరించుకునండి. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం అక్కడ మౌలిక వస్తువుల కల్పనపైన దృష్టి పెట్టనుంది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2 పడక గదుల ఇళ్లు వేగంగా నిర్మించి ఇచ్చేలా వివిధ సంస్థలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చించింది. విజయవాడ శివాలలోని కేతనకొండలో నమూనా గృహాల్ని ఆయా కంపెనీలు నిర్మించాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఎక్కువగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానాన్ని అనుసరించనున్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీలతో పాటు చైనా, మలేషియా కంపెనీలు సైతం ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నాణ్యతలో రాజీ పడకుండా ఇల్లు కట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకే నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. విభజన చట్టంలోని లోపాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సెక్షన్ 50, 51, 56లను సవరించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఏకపక్షంగా విభజన చట్టాన్ని రూపొందించారని, దీనివల్ల 3,800 కోట్లకు పైగా నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సుప్రీంలో వాదించనుంది. విభజన చట్టంలోని సెక్షన్ 50 పన్ను బకాయిల గురించి, సెక్షన్ 51 రుణాలు తిరిగి వసూలు చేసుకునే హక్కుపైన, సెక్షన్ 56 కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న పన్ను బకాయిలు ఎలా చెల్లించాలో తెలియజేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నాటికి అత్యధికంగా వ్యాపారులు హైదరాబాద్లోనే లావాదేవీలను మదింపు చేసుకుని అక్కడే పన్నులు కట్టారని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్ను బకాయిలు ఉంటే అంతా తెలంగాణకే వెళుతోందని తెలిపారు. విభజన నాటికి వ్యాపారులు హైదరాబాద్లో ఉన్నా వారికి చెల్లించాల్సిన బకాయిల్లో 58% భారం మోయాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పోటీ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు టాటా సంస్థ, ఏపీటీఎస్ సంయుక్త సంస్థ అయిన ఏపీ ఆన్లైన్తో ఏపీపీఎస్సీ ఒప్పందం కుదుర్చుకుంది. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాంకేతికంగా అన్ని జాగ్రత్తలను ఏపీ ఆన్లైన్ తీసుకుంటుంది. పరీక్షను బట్టి ప్రతి అభ్యర్థి చెల్లించాల్సిన మొత్తం 325 నుంచి 435 రూపాయల వరకు ఉంటుంది. అభ్యర్థులు ఒకసారి తమ వివరాలు నమోదు చేసుకోవడం,
ప్రతిసారి దరఖాస్తు రుసుం చెల్లింపు, ప్రతి పరీక్షకు దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటివన్నీ ఉచితంగా అనుమతిస్తారు. పేమెంట్ గేట్వేతో అనుసంధానం, SMS గేట్వేతో అనుసంధానం వంటివి ఉచితంగానే ఉంటాయి. 1,00,000 కంటే తక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు రూ. 350 ప్రతి అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుంది. 1,00,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఈ మొత్తం రూ. 325గా నిర్ణయించారు. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, ఆధార్ అనుసంధానం ఐచ్ఛికంగా ఉంటుంది. కేరళలోని పుట్టింగల్ అగ్ని ప్రమాద ఘటన దృష్టిలో పెట్టుకుని దేవాలయాల ఉత్సవాలలో ఎటువంటి బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఆచారం ప్రకారం ఒకవేళ బాణాసంచా కాల్చడం ఆనవాయితీ అయితే స్థానిక యంత్రాంగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాలలో అగ్ని ప్రమాదాలకు తావివ్వకుండా దేవాలయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సత్వరం సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం నిర్దేశించింది. ఏడాదికి 25,000 రూపాయల పైబడి ఆదాయం ఉండే ఆలయాల్లో అగ్ని ప్రమాద నివారణకు స్థానిక ఆలయ అధికారులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ సూచనలు అమలు చేయాలని ఆదేశించారు. అన్నదాన, ప్రసాద పాకశాలల వద్ద పందిళ్ల ఏర్పాటుపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రథోత్సవం, దీపోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతోంది. నీటి పొదుపు అవసరాన్ని చాటి చెబుతూ మేధావులు, నిపుణులు అందజేస్తున్న సూచనలు, సలహాలకు ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. భవిష్యత్తు తరాలకు నీటి సమస్య అన్నదే లేకుండా చేసేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన మహాక్రతువు సుజలాం సుఫలాం కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. నిపుణుల సలహాలతో పాటు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, ర్యాలీల ద్వారా ప్రజలకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నిపుణులు హాజరై నీటి పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఖచ్చితంగా ఇలాంటి అవగాహన సదస్సుల్లో ఏదైతే పెద్దలు గాని, శాస్త్రజ్ఞులు గాని పరిశోధనలు చేసి ఏ విధమైనటువంటి పరిస్థితులు తెస్తే మనం నీటిని ఇంకా పొదుపు చేసుకోగలం, భూగర్భ జలాల్ని పెంపు చేసుకోగలం అన్న ఇలాంటి అవగాహన సదస్సులు మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన సుజలాం సుఫలాం సదస్సుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నిపుణులు హాజరయ్యారు. నీటి పొదుపు, వృధా నివారణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. గాలి, నీరు విలువ మనం తెలుసుకోలేకపోతుంది. ఏంటంటే ఉచితంగా వస్తున్నాయి కనుక ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే చివరికి ఇదో నన్నంత కఠినంగా మీరు వాడుకుంటున్నారు కనుక తప్పనిసరిగా మీరు నా విలువ తెలుసుకోవాలని చెప్పి నీరు మనకి చెప్పే పరిస్థితి వచ్చింది మనకి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి రైతులు, విద్యార్థులు, మేధావులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపుపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జల సంరక్షణ వల్ల భవిష్యత్తులో కలిగే లాభాలను నిపుణులు వివరించారు. ఖచ్చితంగా దుబారాను అరికట్టండి. ఏ స్థాయిలోనైనా కూడా చాలా మంది చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కూడా మరి పబ్లిక్ ట్యాప్స్ అనుకోండి, ఎక్కడైనా కూడా దుబారా కనిపిస్తా ఉంటది. మనం ఎక్కడైనా వెళ్తా ఉంటే ట్యాప్స్ లో మరి వాటర్ వృధాగా వదిలేస్తుంటారు. అట్లాంటి వాటిని కూడా మనము అరికట్టాల్సిందే. భవిష్యత్తు తరాల బాగు కోసం నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చేపట్టాలని నిపుణులు సూచించారు. నీటి పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ ఈటీవీ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమం తెలంగాణలోనూ విజయవంతంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని జల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. చుక్క చుక్కను ఒడిసిపట్టి నీటి కొరతను అధిగమించేందుకు ఈటీవీ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమానికి తెలంగాణలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నీటి రంగ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని విలువైన సూచనలు చేశారు. నీళ్లు షేర్ చేసుకోవాలి. మనం అందరికి నీళ్లు అందాలంటే తప్పకుండా మనము అవగాహన అనేది ప్రజలకు తీసుకురావాలి. మెయిన్ గా మహిళా సోదరిమణులకు తీసుకురావాలి. గ్రామ పంచాయతీలో నీళ్లు మనకు రావాలంటే వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలంటే అడవి ఉండాలి. అడవి ఉండాలంటే మనము చెట్లు ప్రతి ఒక్కరు కూడా పెంచాలి. నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో కరువు పరిస్థితులు, వాతావరణ మార్పును వివరించిన వక్తలు జల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. స్వయంకృత మనకై మనం చేసుకున్న స్వయంకృత అపరాధం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా నీటి యొక్క కొరత మనం ఎదుర్కొంటున్నాము. పంటలు, వర్షాలు బాగుంటేనే పంటలు బాగుంటాయి, పంటలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. మరి ప్రతి క్షణము మనతో పాటు, అనుక్షణము మనతో పాటు ముడిపడి ఉన్న బంధమే నీరు అని మనం చెప్పుకోవాలి.
వరంగల్ జిల్లాలో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టేలా కంకణబద్ధులు కావాలని నిపుణులు పిలుపునిచ్చారు. దాదాపు 80% మేరకు నీళ్లను వ్యవసాయ రంగం లోపల మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఏ కొద్ది పొదుపు వ్యవసాయ రంగంలో జరిగినా కూడా దాని యొక్క దాని యొక్క పరిణామం చాలా ఎక్కువగా ఉండి మన గృహ అవసరాలకు కానీ పరిశ్రమలకు కానీ మరింత ఎక్కువ లబ్ధి జరిగేటట్టు వాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం లోపల ఎలాంటి వృధా లేకుండా కేవలం అవసరానికి మాత్రమే సరిపోయేంత నీళ్లను కనుక వాడినట్లయితే చాలా ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నీటి పొదుపును ప్రారంభించాలని నిపుణులు సూచించారు. రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఆచారాల ప్రాతిపదికన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతంలో హిందూ పురుషుడు, హిందూ స్త్రీ అనే వర్గీకరణ లేదని, హిందూ అంటే హిందూయేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలో మహిళలందరికీ ప్రవేశాన్ని కోరుతూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలన్న వాదనను ప్రస్తుతానికి ఆమోదించలేమని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ ఈ నెల 18న ఉంటుంది. పనామా పత్రాల్లో పేర్కొన్న భారతీయులపై కేంద్రం చర్యల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 50 మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయ పన్ను విభాగం సవివర ప్రశ్నాపత్రాన్ని పంపించింది. పనామా పత్రాలు విడుదల చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వెల్లడైన పేర్ల ఆధారంగా వారిని వివరణ కోరుతూ ప్రశ్నావళిని పంపించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఆ జాబితాలో పేర్కొన్న వ్యక్తులు నిజంగా మీరేనా, మొసాక్ ఫోన్సికా సంస్థతో జరిపిన లావాదేవీల వివరాలేంటి అనే ప్రశ్నలు లేఖల్లో ఉన్నాయని వివరించారు. సంస్థను ప్రారంభించిన సంవత్సరం, వారి ఆదాయ వనరు, నిర్వహించిన వ్యాపార లావాదేవీల వివరాలు వంటి ప్రశ్నలు వేశామని తెలిపారు. అసోంలోని ప్రఖ్యాత కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని బ్రిటన్ రాకుమారుడు విలియం సందర్శించారు. సతీమణి కేట్ మిడిల్టన్తో కలిసి జీపులో సఫారీకి వెళ్లిన విలియం అక్కడి ఖడ్గమృగాలు, అడవి జింకలు, దున్నలు సహా ఇతర జంతువుల్ని వీక్షించారు. కజిరంగా ఉద్యానవన అధికారులతో ముచ్చటించి జంతువుల వేట జరగకుండా తీసుకుంటున్న చర్యలు, ఖడ్గమృగాల సంరక్షణ కోసం చేపట్టిన చర్యల్ని తెలుసుకున్నారు. కజిరంగా పరిసరాల్లో రోంగ్ తెరాంగ్ గ్రామాన్ని కూడా సందర్శించారు. ఇవాళ గువాహటికి వెళ్లనున్న విలియం దంపతులు అక్కడి నుంచి హిమాలయ దేశం భూటాన్కు పయనమవుతారు. ఐడీబీఐ నుంచి 900 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగవేసిన కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలకు ఉపక్రమించింది. విదేశాలకు వెళ్లిపోయిన మాల్యాను విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 సార్లు సమన్లు జారీ చేసినా సహకరించనందున ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయాలని విదేశాంగ శాఖకు ఈడీ లేఖ రాసింది. 3 సార్లు విచారణకు గైర్హాజరైన మాల్యా సహేతుక కారణాలు మాత్రం చెప్పలేదని ఆ లేఖలో పేర్కొంది. వేర్వేరు బ్యాంకులకు 9,000 కోట్ల రుణం ఎగ్గొట్టిన మాల్యా విచారణకు హాజరయ్యేందుకు మే వరకు గడువు కోరారు. ఆయన చెప్పిన కారణాలతో సంతృప్తి చెందని ఈడీ పాస్పోర్టు రద్దు చేయించే ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్ సహా వేర్వేరు దేశాల ఐటీ నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే H-1B వీసాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 1న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన 5 రోజుల్లోనే H-1B వీసాల కోసం మొత్తం 2,36,000 అభ్యర్థనలు వచ్చాయి. 2017 సంవత్సరానికి గరిష్టంగా 65,000 వీసాల మంజూరుకు అమెరికా చట్టసభ నిర్దేశించుకోగా అందుకు 3 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన విదేశీయులు పని వీసా కోసం చేసిన దరఖాస్తులు నిర్దేశించుకున్న పరిమితి కన్నా 20,000 ఎక్కువగా వచ్చినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ విధానంలో ఈ దరఖాస్తులన్నింటినీ వడపోసినట్లు తెలిపిన అగ్రరాజ్యం H-1B వీసా పొందేందుకు ఉత్తీర్ణులైన వారిని త్వరలో నిర్ణయిస్తామని పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.